ఇండియా టుడే అనబడే ఒక ప్రముఖ పత్రిక వీళ్ళు కొన్ని శాటిలైట్ ఇమేజెస్ను షేర్ చేశారు. అంటే భారతీయులు అలాగే తక్కిన మీడియా సంస్థలు ప్రభుత్వానికి కూడా. సో ఇది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఇందులో మీకు విషయం ఏమిటి అంటే కరాచీ పోర్ట్. సో ఫోకస్ అంతా కూడా కరాచీ పోర్ట్. మరి ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం జరిగింది, ఈ పాకిస్తాన్ నేవీ ఏం చేసింది, ఇది కాదండి ఈ టాపిక్లో ముఖ్యమైన విషయము. భారత్ యొక్క నేవల్ ఫోర్స్ మీకు ఏ స్థాయిలో ఎదిగింది అని చెప్పడానికి. వాడేదో పారిపోయాడు, సో మనల్ని చూసి భయపడిపోయాడు, ఇలాగా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా, అది కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే పాకిస్తాన్ నేవీ అని అన్నప్పుడు వాడు తయారు చేసే యుద్ధ నౌకలు అంటూ ఏమీ ఉండవండి. అంటే ఇంకా చెప్పాలంటే వాడి విమానాలు కూడా ఏమీ ఉండవు. వాడికి అమెరికా వాడు ఇచ్చిన అతి శక్తివంతమైన వార్షిప్స్ ఉన్నాయి. అంటే 1971లో మనల్ని ఓడించాలి అని చెప్పి అమెరికా వాడు ఇచ్చిన యుద్ధ నౌకలు, అలాగే ఇప్పుడు అంటే పాకిస్తాన్ నేవల్ బేస్ను స్ట్రాంగ్ చేయాలి అని చెప్పి చైనా వాడు, టర్కీ వాడు, చూడండి 4 దేశాలు కలిసి వీళ్ళ మెయిన్ అజెండా ఏంటి, భారత్ను ఓడించాలి, ఇండియన్ నేవీ వీళ్ళ చేతిలో ఓడిపోవాలి, ఇదే కదా వీళ్ళ ఉద్దేశం. కానీ జరిగిందేంటి? సో మనము మాట్లాడుకోవాల్సిందేంటి, ఐఎన్ఎస్ విక్రాంత్ ఏకంగా 23,000 కోట్లు ఖర్చు పెట్టి మనము సిద్ధము చేసిన కెరియర్ బ్యాటిల్ గ్రూప్. అంటే 1971లో ఏం జరిగింది, ఇవాళ 2025లో భారత్ యొక్క నేవల్ ఫోర్స్ ఏమిటి, ఈ వివరాలు మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు 4 దేశాలు మనల్ని ఓడించాలి అంటే మరి వాళ్ళు మనతో యుద్ధము చేయొచ్చు కదా. ఇప్పుడు మోదీ గారు ఏమన్నారు, దినేష్ త్రిపాఠితో, అంటే అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, నెక్స్ట్ అవకాశం మీదేనండి, మీరు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, ఐఎన్ఎస్ విక్రాంత్తో మీరు రెడీగా ఉన్నారు, మేము ఒక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే, మేము పదండి మీరు కరాచీ పోర్టుపై దాడులు చెయ్యండి అని ఉంటే వ్యవహారం వేరేలా ఉండేది. కానీ లాస్ట్ మూమెంట్లో వద్దు అని చెప్పి మేము చెప్పాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు ఒక గొప్ప అవకాశము ఇవ్వబడుతుంది. సో మీరు ఏం చెయ్యాలని అనుకున్నారో నాకు ఒక ప్లాన్ ఇచ్చారు కదా, ఆ ప్లాన్ ప్రకారము మీరు కరాచీ పోర్టుపై ఎలాంటి దాడులు చెయ్యాలో చెయ్యండి, మీకు పూర్తి స్వతంత్రము మేము ఇస్తున్నాము. అంటే సంథింగ్ బిగ్ ఈజ్ కుకింగ్ అండి. మీకు ఇది ఇలాగే ఉండదు, సడన్గా ఒకరోజు చాలా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు స్టార్ట్ అవుతాయి, అదైతే నేను చెప్పగలను. మరి ఈ టైంలో మీకు ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆపరేషన్ బునియాన్ మారూజ్ని అంటారు. సో నిన్న మాట్లాడాం, పాకిస్తాన్ ప్రెసిడెంట్ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ సైనికులకు మెడల్స్ ఇవ్వడం, వీర స్వర్గము పొందిన వాళ్ళకి 155 మంది తీవ్రవాదులు, ఎంతమంది ఇంకా కౌంటింగ్ అనేది జరుగుతుంది. అలాంటిది ఈ నేవల్ ఆఫీసర్స్ ఉంటారు చూసారా, వాళ్లకు ఒక మెడల్ కూడా ఇవ్వబడలేదు. మరి యుద్ధమే చెయ్యలేదు కదా, కరాచీ పోర్టు వద్ద వాళ్ళు ఉన్నారు, మన నేవల్ ఫోర్సెస్తో యుద్ధము చెయ్యలేదు కాబట్టి వాళ్లకు మెడల్స్ ఇవ్వలేదు అనుకోవచ్చు. అలా కాదండి. ఇండియా టుడే ఇచ్చిన ఈ ఇమేజెస్ మీరు గమనించారు అనుకోండి, 4 దేశాలకు సంబంధించిన నేవల్ ఫోర్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాము. అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము ఇచ్చిన యుద్ధ నౌక ఎక్కడ ఉంది అని వెతికారు అనుకోండి, కరాచీ పోర్టు వద్ద లేదు ఫ్రెండ్స్. వాళ్ళకు ఒక హార్బర్ ఉంది, అంటే సివిలియన్, మీకు సివిలియన్ టెర్మినల్స్, అక్కడ కార్గో షిప్పులు ఉంటాయి, మీకు కంటైనర్స్ ఉంటాయి, వాటి మధ్యలో తీసుకువెళ్ళి వీడు దాచిపెట్టాడు. అంటే మనము బ్రహ్మోస్ వాడాము లేదా ఒక బారక్ 8 వాడాము అనుకోండి, ఈ మిసైల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి సివిలియన్ టెర్మినల్ సెంటర్స్లో వాళ్ళ యుద్ధ నౌకలను తీసుకువెళ్ళి దాచిపెట్టారు. ఎవడు, అమెరికా వికెట్ పడిపోయింది. మరి అమెరికా వాడు కదండి, వాడి వార్షిప్ కదా, యుద్ధము చేయొచ్చు కదా, నథింగ్, అంటే వాడైపోయాడు. అలాగే చైనా వాడు టర్కీకి సంబంధించిన ఫ్రిగేట్స్ అనండి, కార్వెట్స్, ఇవన్నీ చిన్న చిన్న యుద్ధ నౌకలు, ఇవి ఎక్కడ అంటే వాళ్ళు కరాచీ పోర్టు దగ్గర ఏం జరిగిందో చూపిస్తున్నారు.
ఒక పాకిస్తాన్ యుద్ధ నౌక కూడా అక్కడ లేదండి. మనము ఎక్కడ దాడులు చేస్తామో మరి నేవల్ ఆఫీసర్స్ అంతా కరాచీ హార్బర్లోకి వెళ్ళి దాక్కున్నారు. అప్పుడప్పుడు బయట చూడడము ఏమైనా మిజైళ్ళు వస్తున్నాయా, భారత్కు సంబంధించిన యుద్ధ నౌకలు నేరుగా కరాచీ పోర్టు వైపు వస్తున్నాయా అంటే మనము ఎలా ఎదిగేమో చూడండి. ఆ టైంలో వాళ్ళ సబ్మెరైన్స్ వేసుకొని ఇండియన్ ఓషన్ రీజన్లో మనల్ని దెబ్బ కొట్టడానికి వాళ్ళు వచ్చారు. ఇవాళ ధైర్యం చెయ్యగలిగారా? సో ఎలా మారిపోయింది? ఏంటి ధైర్యము? యుఎస్ ఉంది, యూకే ఉంది, యావత్ వెస్టర్న్ కంట్రీస్ మాతోనే ఉన్నాయి. సో మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు, ఈజీగా భారత్ను ఓడించేయగలము. ఇలాంటి ధీమాతో, ఇలాంటి స్ట్రెంగ్త్తో వాళ్ళు మనతో తలపడ్డారు. ఇవాళ ఏంటి పరిస్థితి? సో వాడు దాక్కుంటున్నాడు. వాడి వద్ద ఉండే సబ్మెరైన్స్ మాత్రమే అరేబియన్ సీలో మీకు ఉన్నాయి. అందులో కూడా 2 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. తక్కినవి ఏమైపోయాయి? వాళ్ళ షిప్ యార్డులో రిపేర్లు చేస్తున్నారు. సో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉండే తేడా చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. ఇంకొక విచిత్రం, ఈరాన్ వద్ద ఉండే గ్వాదార్ పోర్ట్, బలూచిస్తాన్, ఇవాళ మనం మాట్లాడుతున్న బలూచిస్తాన్. ఈ గ్వాదార్ పోర్టు వద్ద చైనాకు సంబంధించిన, టర్కీకి సంబంధించిన ఫ్రిగేట్స్, కార్వెట్స్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా భద్రపరిచారండి. అంటే యుద్ధము చేయడం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలను ఎవరు కాపాడాలి? ఈ పోర్టు నగరాలను ఎవరు కాపాడాలి? పాకిస్తాన్ నేవీ కదా. వాళ్ళు ప్రజలను నమ్ముకొని మీ మధ్యలో ఉంటే మాకు ఏం జరగదు. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ కూడా ఇదే చేశారండి. వాడు మన మీద డ్రోన్లు వాడాడు కదా, డ్రోన్లు వేశాడు. 300 డ్రోన్లు అని చెప్తున్నారు. ఇందులో మళ్ళీ టర్కీ డ్రోన్లు ఉన్నాయి, చైనా వాడి మిజైళ్ళు ఉన్నాయి కదా. కానీ నో ఫ్లై జోన్ అనేది వాడు అనౌన్స్ చేయలేదు. అర్థం ఏంటి? మామూలుగా నోటామ్ ఇస్తారు కదా, నోటీస్ టు ఎయిర్మెన్, ఇవ్వలేదండి. సివిలియన్ విమానాలు ఎగురుతున్నాయి, వాటి మధ్యలో నుంచి డ్రోన్లు, మిజైళ్ళు మనపై వాడాడు. ఒక మిజైలు, ఒక డ్రోన్ కూడా మన దాకా రానే లేదు. ఒకవేళ మనము దాడులు చేసామో అనుకోండి, మీకు ఆ సివిలియన్ విమానాలు ఉంటాయి కదా, సో వాటి మధ్యలో దాక్కుంటాడు. అంటే ఎప్పుడూ కూడా అమెరికా వీపు వెనుక లేదా చైనా వాడి వెనుక మీకు అక్కడ దాక్కొని మనల్ని ఛాలెంజ్ చేస్తాడు. సో పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ కూడా ఇదే చేసింది. వాడి నేవీ కూడా లిటరల్గా కమర్షియల్ కంటైనర్స్ మధ్యలో వాడి యుద్ధ నౌకలను దాచిపెట్టి ఈ అధికారులంతా అక్కడ ఏదో సివిలియన్స్ లాగా మేబీ మారువేషాలు వేసుకొని అక్కడ తిరుగుతున్నారా? తక్కిన యుద్ధ నౌకలంతా అంటే కాపాడుకోవడం కాదు, ఒకవేళ మన మిసైల్స్ పడ్డాయి అనుకోండి తుక్కుతుక్కైపోతాయి కదా. ఇక ఫ్యూచర్లో ఎవడూ కూడా పాకిస్తాన్ని నమ్మి వార్షిప్స్ ఇవ్వడు. ఇదే కదా జరిగేది. అందుకే కదా అమెరికా వాడు ఏం చేశాడు, మా F-16లంతా జాగ్రత్తగా దాచిపెట్టు, వాళ్ళు ఒకవేళ బ్రహ్మోస్ వాడారు అనుకో మనం ఏమీ చెయ్యలేము, ముందే చెప్పాడు అమెరికా వాడు. వీడు తీసుకువెళ్ళి దాచిపెట్టాడు. అయినా కూడా మీకు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన 6 యుద్ధ విమానాలు పూర్తిగా డెస్ట్రాయ్ అయ్యాయి. అంటే ఇందులో F-16 కూడా ఉంది. ఆ రోజుల్లో మనల్ని భయపెట్టడానికి అమెరికా, యూకే, వెస్టర్న్ కంట్రీస్ అంటే ఇవాళ అమెరికా, చైనా, టర్కీ, పాకిస్తాన్ మీకు దుష్ట చతుష్టయం. వీళ్ళు కలిసి భారత్ను ఎదిరించాలి అంటే మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్క కెరియర్ బ్యాటిల్ గ్రూప్ దీనిని ఎదిరించడానికి ఈ 4 దేశాలకు ఎక్కడా ఎటువంటి బలము లేదు, శక్తి లేదు. కాబట్టి పారిపోయారు, ఎక్కడెక్కడో వాళ్ళ యుద్ధ నౌకలను దాచిపెట్టారు. ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం ఉదాహరణగా చూపించి ఇదంతా కూడా మాట్లాడుతున్నాము. మరి ఈ విషయంలో మీకేమనిపిస్తుంది? కంపారిజన్ అన్నప్పుడు భారత్ ఎక్కడ ఉంది, పాకిస్తాన్ ఎక్కడ ఉంది? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.